ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వరాలయానికి అనుబంధమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో అత్తివరరాజస్వామి విశేష పూజలు, భక్తులకు దర్శన భాగ్యం కల్పించడంపై ఆలయ సిబ్బంది, అధికారులపై ప్రశంసలు వెల్లువెత్తాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీ అత్తివరరాజస్వామివారికి పూర్ణాహుతి అనంతరం మహోత్సవ వాతావరణంలో విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మంత్రోచ్చారణల మధ్య యాగశాలలో కొనసాగాయి. పురోహితులు వేదమంత్రాలు, అగ్నిహోత్రాలు, హోమాలు నిర్వహించి పూర్ణాహుతితో పూజా కార్యక్రమాలకు ముగింపు పలికారు. అనంతరం శ్రీ స్వామివారిని పలురకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తుల మనసుకు హత్తుకునేలా పుష్పాలంకాళలో స్వామివారి మూర్తి కాంతివంతంగా వెలిగింది. ఆలయ ప్రాంగణమంతా గోవింద, వరద, స్వామి వెంకటేశ నినాదాలతో మార్మోగింది. అత్తివరరాజస్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి ప్రధాన వాతావరణాన్ని సృష్టించారు. దివ్యదర్శనం పొందిన భక్తులు ఆనందభాష్పాలతో స్వామివారిని కీర్తించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి. బాపిరెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయిప్రసాద్ దంపతులు, పాలక మండలి సభ్యులు గుర్రప్పశెట్టి, లక్ష్మమ్మ, పగడాల మురళి, కౌసల్యమ్మ, రాఘవయ్య, విజయమ్మ, ప్రత్యేక ఆహ్వానితురాలు శైలజ, ఏఈఓ హేమమాలిని, అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ, తీర్థ ప్రసాదాల పంపిణీతో పాటు వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు. ఆలయ పరిసర ప్రాంతంలో భజనలు, వేదపారాయణాలు, అన్నసమారాధన కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ శ్రీ అత్తివరరాజస్వామి విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. పూర్ణాహుతి అనంతరం స్వామివారిని ప్రజలకు దర్శనమిచ్చి అందరికీ దీవెనలు అందించాలని సంకల్పించాం అన్నారు. ఆలయ చైర్మన్ కుట్టే సాయిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి కార్యక్రమం ఆలయ సంప్రదాయ పద్ధతుల్లో వేద విధానాల ప్రకారం జరుగుతుండడంతో భక్తులలో ఆధ్యాత్మిక ఉత్సాహం పెరిగింది. ఆలయ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సాయంత్రం సమయంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ, భజన మండళీల గానం, హారతి కార్యక్రమంతో వేడుకలు ముగిశాయి. అత్తివరరాజస్వామి దర్శనం పొందిన భక్తులు స్వామివారి దివ్యానుగ్రహంతో ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. స్ఫూర్తి ఇండియా కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్. లక్ష్మణకి మధ్య ఇష్టం ఉంటుంది తీసుకున్నాను. అదే అనుకుంటా శ్రీనివాసనామధేయస్య సాయిలక్ష్మీ నామ్యాః యజమానస్య సర్వేషాం సహ కుటుంబానాం చ క్షేమస్థైర్య ధైర్య వీర్య వినయాభయారోగ్య కనకల గోత్రోత్తమస్య సురేంద్రనామధేయస్య सुप्रिया नाम्न्याः साई नामधेयस्य देवी नाम्न्याः नगरजितं महन्मणिवज्र वैढूर्य प्रमुख वरमणिखचितो भवतु राम राघव बलभद्र कृष्ण कल्कियादि
दशमूर्त्याभयायुरारोग्य ऐश्वर्याभिवृद्धिर्भूयानिर्त्रभवन्तः श्रीविजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्धिर्भूयानिर्त्रभवन्तः अयं दिव्यालयः स्वर्णशाला रत्नशाला रत्नशाला श्रीशाला परिपूर्णाराधनं भूयानिर्त्रभवन्तः श्रीमन्तो महान्तो गृह्णन्तो अस्मिन् दिव्यालये कथान्वित्यस्यास्य देवदेवस्य भगवतो नारायणस्य त्रयोपदेव पुरुषोत्तमस्य त्रयं मनसा जड अतो देवावन्तु नायतो विष्णुर्विचक्रमे इदं विष्णुर्विचक्रमे त्रेधामिदवे पदोभ्यः पदो धर्माणि धारयन् विष्णोः कर्माणि वत्सलयवो फलानि वत्सले इन्द्रस्य परमं परं कल्याणाद्भुतगात्राय कामिकार्थप्रदायिने योगप्रवादमेयाय लक्ष्मीवल्लभसम्पदेशाय जन्मक्षेत्रं नैमिषारण्यभूमिः देवोदेशां देवकी पुण्या అదే దండం పెట్టుకోవడం మానేసి అంత వీడియో తీస్తాడు దేవుడు కనబట్టలేదు వస్తారు మానే బదులు గాపిచ్చి రాజా బదులు विद्योद्भरं देवे अभ्यागाम्यानि परिपूर्णानुग्रह प्रसाद सिद्धिरस्तु सतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं पशुं बहुपुत्रलाभं शतशं वत्सरं दीर्घमायुः